వీక్షకులందరికీ నమస్కారం. నవంబర్ మాసమందు మీ రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది? ముఖ్యంగా నవంబర్ మాసము చాలా కీలకమైనటువంటి మాసం. ఈ మాసమందు అనేక గ్రహాల తాలూకు స్థితిగతులు, ఉదాహరణకి అతిచారంలో ఉండేటువంటి గురువు తిరిగి వక్రగతిని ప్రారంభం చేయడం, చాలా కాలంగా వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు తన యొక్క వక్రగతిని పూర్తి చేసి మరలా రుజుమార్గంలో సంచరించడం, కుజుని యొక్క స్థితిగతులు, రవి యొక్క మార్పు, ఇలా అన్ని గ్రహాలు కూడా తమ యొక్క స్థానాలని కొంత ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే 10వ తారీఖు దగ్గర నుండి బుధుని యొక్క వక్రగతి ప్రారంభమవుతుంది. అయితే ఈ మాసంలో బుధుడు వక్రించి ఉన్న రుజుమార్గంలో ఉన్న తులారాశిలోనే బుధుని యొక్క సంచారం ఉన్నది. అలాగే రాహుకేతువులు కుంభ సింహరాశులు ఎందే ఉన్నారు, గురువు కర్కాటక రాశి ఎందే ఉన్నారు, శనేశ్వరుడు మీనరాశి ఎందే ఉన్నారు. కాకపోతే శనేశ్వరుడు ఈ మాసంలో 28వ తారీఖు వరకు వక్రగతిలో ఉండి మాసం చివరిలో మాత్రం వక్రత్యాగం చేస్తారు, అంటే వక్రగతిని వదిలిపెట్టేస్తారు. ఇవి ఫిక్స్డ్గా ఉండేటువంటి గ్రహాలు. వీటితో పాటుగా శుక్రకుజులు కూడా వృశ్చిక రాశి ఎందే ఉన్నారు. అంటే మీరు గమనించండి, గురుడు, రాహువు, కేతువు, శనేశ్వరుడు, కుజుడు, బుధుడు, అలాగే ఈ మాసమందు శుక్రుడు కూడా ఆల్మోస్ట్ స్థిరంగానే ఉన్నారు. మిగతా గ్రహాలు అంటే పర్టికులర్గా రవిగ్రహం యొక్క స్థితిగతులను కనుక మనం పరిశీలన చేస్తే 16వ తారీఖు వరకు తులారాశి యందు, 16వ తారీఖు తర్వాత వృశ్చిక రాశి యందు రవి యొక్క సంచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ మార్పు ప్రభావితం చెందిస్తూ ఉంటుంది. గురుని యొక్క అతిచారము, శని యొక్క వక్రగతి ముగింపు, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి ఈ నవంబర్ మాసంలో. కాబట్టి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితి గమనిస్తే ఈ రాశి వారికి ఈ మాసంలో అర్ధాష్టమ కుజ, అర్ధాష్టమ రవి యొక్క దోషాదులు, వ్యయ గురువు, అష్టమ శని యొక్క దోషాదులు, అలాగే సప్తమ రాహు యొక్క స్థితిగతులు, ఇలా కొంత ప్రతికూలమైనటువంటి గ్రహగతులే ఎక్కువగా ఉన్నాయి. 16వ తారీఖు వరకు అంటే నవంబర్ 16 వరకు రవి బలం ఉంటుంది. 16వ తారీఖు దాటాక రవి బలం కూడా కొంత తగ్గుముఖం పడుతుంది. ఇక బుధ శుక్రులు మార్చి ఒక్కొక్కసారి ఒక్కొక్కరు యోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద ఏంటి అంటే సింహరాశి వారికి ఇది అంత అనుకూలమైనటువంటి మాసము కాదు. ఎందువల్ల? మరి దీర్ఘ సంచార గ్రహాలన్నీ వ్యతిరేకాలు అయిపోయాయి కదా. అటు గురుబలం లేదు, రాహు బలం లేదు, శని బలం లేదు. సరిపోని బలాలు లేవు అనుకుంటే అవి ప్రతికూలమైన స్థానాల్లో ఉన్నాయి. అష్టమంలో శనేశ్వరుడు, వ్యయమందు గురుడు. మరలా ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటి? మొన్నటి వరకు యోగించినటువంటి కుజుడు అర్ధాష్టమ స్థానమందు అర్ధాష్టమ కుజునిగా ఆయన కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరది ఇబ్బందికరమైనటువంటి అంశము కాబట్టి ఆ కుజుని యొక్క స్థితిగతులు, అలాగే ఈ రాహువు శనేశ్వరుడు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులను ఇవ్వరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే భాగ్యహాని, భయం, క్రూరం, బంధువైరం, ధనక్షయం అన్నది శాస్త్రం. ఇక్కడ ప్రత్యేకించి కుజుడు కొంత ఆర్థికంగా ఇబ్బంది పెట్టడానికి, ఇబ్బంది అంటే ఖర్చుని ఎక్కువగా పెట్టడానికి. మరి ఎందుకు? గురుడు వ్యయంలో ఉన్నారు. శుభమూలో వ్యయశ్చైవ. గురుడు శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టించడానికి వాటికి కారకుడు. కుజుడు కూడా ధనాన్ని ఖర్చు పెట్టించడానికి కారకుడు. అంటే ఇటు కుటుంబ పరంగానే, మరి ఏ తరత్రా కూడా అది ఇబ్బంది పెట్టదు. కుటుంబ పరంగా కొంత ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి, ఉన్నంతలో ఎక్కువ ధన వ్యయం చేయడానికి గ్రహస్థితులు కారణమవుతాయి. ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఈ సింహరాశి వారు. స్థానచలనాదులకి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు, ఉద్యోగం పని వేళల్లో మార్పులకి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబానికి కొంత దూరంగా వెళ్ళడానికి, ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంత ఏదైనా దేశాంతరవాసము, రాష్ట్రం దాటి వెళ్ళేటువంటి పరిస్థితులు, తద్వారా వారికి దూరంగా ఉండేటువంటి వాతావరణం, ఇవి కూడా సింహరాశి వారిలో కనబడుతూ ఉంటుంది. ఈ మాసంలో శారీరక శ్రమ ఉంటుంది, ఖర్చు అధికంగా ఉంటుంది. ఈ రెండు విషయాలు సింహరాశి వారు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే సప్తమందు రాహువు కూడా, అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుడు కూడా దేశాంతరవాసాన్ని ప్రోత్సహించేటువంటి గ్రహాలే. కాబట్టి విదేశాలకు వెళ్ళాలి, అక్కడ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసుకోవాలి అనేటువంటి సింహరాశి వారికి
ఈ గ్రహగతులు కొంత అనుకూలంగా ఉంటాయి. అలాగే కొంత ఎక్కువ పెట్టుబడి పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏదైనా ఒక పని 10 రూపాయల్లో అవుతుంది అనుకుంటే అది 15-20 రూపాయల్లో అవుతుంది. అంటే ఎస్టిమేట్ వేసిన దాని మీద కన్నా సగం పైగా ఎక్కువ లేదా దానికి రెట్టింపు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ప్రత్యేకించి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరితోనూ కూడా మనం ట్రావెల్ చేసేటప్పుడు వారికి అనుకోకుండా వరాలు ఇవ్వకూడదు. అంటే నీకు పలానా వాగ్దానాలు అవి చేయకూడదు. వీటి పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే 16వ తారీఖు దాటిన తర్వాత కొంత స్థానం మార్పు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబానికి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులు లేదా ఏదైనా తీర్థయాత్రలు లేదా ఏదైనా టూర్లు ఏవి ప్లాన్ చేసుకుంటే అవి వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులు, కుటుంబంతో ఏదైనా ఒక ప్రాంతానికి వెళదాం అనుకుంటే అవి వాయిదా పడేటువంటి పరిస్థితులు ఇవి ప్రత్యేకంగా కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు సాధారణంగా ఉన్నాయి. వచ్చేటువంటి ఇన్కమ్ అదే మాదిరిగా ఉంటుంది కానీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు మధ్యస్థంగానే ఉన్నాయి. ఎందుకంటే మరి అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ కుజుడు, అష్టమ శని, వ్యయగురుడు క్రమేపీ ఆరోగ్యాన్ని కొంత ఇబ్బంది పెడతారు. దేహం పెరుగుతుంది, బరువు పెరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉపకాయం వల్ల వచ్చే సమస్యలు కానీ లేదా ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల చూడండి ఇలా పడిపోయిన తర్వాత వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది జరిగిందండి, లేదా వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ నరం చిట్లిందనో లేకపోతే ఈ ఎముక విరిగిందనో అంటారు. ఆ రకమైనటువంటి విషయాలు రవి కుజులు ఎముకలకి సంబంధించి కొంత ఇబ్బంది పెడతారు. అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. జారడం, ఏదైనా పాకుడు లాంటి ప్రదేశాల్లో జారుతూ ఉండడం, అలాగేనేమో ఎండ తీవ్రతకి ఇబ్బంది పడుతూ ఉండడం, స్కిన్ ప్రాబ్లమ్స్ ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. సింహరాశి వారు ముఖ్యంగా పరిస్థితుల్ని మెరుగుపరుచుకోవడానికి ఎక్కువ సూర్యారాధన, ఎక్కువ సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం. ఖచ్చితంగా కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య స్వామికి విశేషమైనటువంటి ఆరాధన, కరావలంబ స్తోత్రం లాంటిది చదువుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ గ్రహదోషాదుల వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.